ఈ రకంగా మాట్లాడడం ఆర్జేడీ ఎంపీలు మాట్లాడడం సరైంది కాదు, పార్లమెంటును అట్లా అవమానపరచొద్దు అని చెప్పి. సరే, ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే రాష్ట్రపతితో కాదు, కనీసం స్పీకర్, లోక్సభ స్పీకర్తోనైనా ప్రారంభించాల్సింది ఉండే అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు మాట్లాడినారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మీకు ఒక రహస్య మిత్రుడుగా చెప్తారు, మరి ఓవైసీ ఇదేమేమైనా బహిరంగంగా మళ్ళీ మీ వైపు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ వైపు అని ఏమనకండి, జనరల్గా నేను అనలైజ్ చేసి చెప్పగలను. సో ఇదే పాయింట్లో ఆ లోక్సభ స్పీకర్ అయ్యారు ఒక వ్యక్తి, ఎవరి ద్వారా అయ్యారు, ఏ వేవ్ ద్వారా అయ్యారు, ఇది కూడా ఇంపార్టెంట్. సో బీజేపీ అనేదాన్ని ఒక పొలిటికల్ పార్టీకి అతీతంగా అయిపోయారు నరేంద్ర మోదీ. సో మోదీ వేవ్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వేవ్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇండియన్ వేవ్. సో ఆ మోదీ వేవ్ ఇంటర్నేషనల్గా ఆయనకు చరిష్మా ఉంది. ఆయన ఒక స్పెషల్, ఒక గిఫ్టెడ్ పర్సన్, నో డౌట్. పాలిటిక్స్లో కూడా, పొలిటీషియన్స్లో కూడా ఒక అందరిలోకి స్పెషల్గా ఉన్న పర్సన్ నరేంద్ర మోదీ. సో ఆ మోదీ వేవ్ ద్వారా వచ్చిన మెంబర్స్ అందరు ఎలెక్ట్ చేసుకున్న పర్సనే స్పీకర్, సో కాల్డ్ లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ అయినా కానీ ఏదైనా కూడా, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఇది లాజిక్. సో ఈ లాజిక్ ఏంటంటే ఇది మనం బ్రెయిన్గా యూజ్ చేయాల్సిన లాజిక్. పోనీ ఇప్పుడు ఈ చేస్తున్న ఈ మోదీ గారు పార్లమెంట్ న్యూ హౌస్ ఇనాగ్రేషన్ చేస్తే దీనిలో ఏమైనా కాన్స్టిట్యూషనల్ రాంగ్ ఉందా అంటే దాంట్లో కాన్స్టిట్యూషనల్ రాంగ్ ఏం లేదు. ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో ఏదో అది ఇప్పుడు ఫస్ట్ అదొక బిల్డింగ్ అంతే ఇది యాజ్ ఆఫ్ నౌ. సో ఈవెన్ దాన్ని పార్లమెంట్కి యూజ్ చేసుకున్నా దాన్ని ఇనాగ్రేషన్ నరేంద్ర మోదీ గారు చేయొద్దు అనేది ఎక్కడా లేదు. చేస్తే తప్పు అంతకంటే లేదు. ఆయన కావాలి అంటే మీరు అన్నట్టుగా స్పీకర్కి ఇవ్వచ్చు, ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు, అది ఆయన చాయిస్, ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ అదొక హిస్టారిక్ థింగ్ అయినప్పుడు, అదొక హిస్టారికల్ దాని ద్వారా ఒక సందేశాన్ని ప్రజలకి ఇవ్వదలుచుకున్నప్పుడు ఏ వ్యక్తి ఇస్తే ఆ సందేశం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది ముఖ్యం అయినప్పుడు 100% మోదీ ఈజ్ ద ఎలిజిబుల్ పర్సన్ టు ఇనాగరేట్. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో దీంట్లో మరి ప్రెసిడెంట్ స్త్రీ కాబట్టి, మీరు స్త్రీ కాబట్టి మిసోజనీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ స్త్రీలకు ఇట్లా ఇవ్వరు అని అది నాన్ సెన్స్ టాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆదివాసీ కూడా కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆదివాసీ అయినా స్త్రీ అయినా ఆమెను ప్రెసిడెంట్గా పెట్టింది, అక్కడ ఆ టాపిక్కి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మోదీ గవర్నమెంట్లో మనం గమనించినట్టయితే ఎక్కువ ఫీమేల్ మినిస్టర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఫీమేల్ ఉన్నారు వెన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. సో 100% ఇక్కడ మిసోజనీ అనేది లేదు, స్త్రీ వ్యతిరేకత అనేది లేదు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా స్పీకర్ కానీ వేరే ఎవరితోనైనా కానీ ఆ ఇనాగరేషన్ చేయించిన రాజదండం, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇనాగరేషన్ ఎట్ ద సేమ్ టైం రాజదండం, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక వీళ్ళందరికీ బాధ కలిగించేది ఏంటంటే అక్కడ ఎప్పటికీ ఒక శిలాఫలకం మీద ఇనాగరేటెడ్ బై నరేంద్ర మోదీ అని ఉంటుంది. మోదీజీ జీవిత కాలంలో ఉన్నా లేకున్నా నెక్స్ట్ 100 years ఎగ్జాక్ట్లీ ఆ బిల్డింగ్ ఉన్నన్ని సంవత్సరాలు ఆ బిల్డింగ్ లో పార్లమెంట్ నెక్స్ట్ ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అక్కడ ఎప్పటికీ ఇనాగరేటెడ్ బై నరేంద్ర మోదీ అని ఉంటుంది. ఇది వాళ్ళకి అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. బట్ దెన్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇది కాంగ్రెస్ అనేది ఇంతవరకు ప్రజల్ని మోసం చేస్తూ ఉండగలిగింది. సో అది సక్సెస్ అయింది మోసం చేయడంలో. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పబ్లిక్ ఆర్ అవేర్. ఓకే, మీరు ఏదో ఒకటి చెప్పేస్తే దాన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే 4-5 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యాక్టివిస్ట్ ఉన్నారు. ఇంతమంది చెప్పినప్పుడు ప్రజలు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. అండ్ దిస్ జనరేషన్ ఈజ్ మచ్ మోర్ లాజికల్ ఇన్ థింకింగ్, అనలిటికల్ అండ్ లాజికల్. సో డెఫినెట్లీ వాళ్ళ బ్రెయిన్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు చెప్పిన కాకమ్మ కబుర్లు అప్పుడు చెప్పినట్టు నడవవు. నెక్స్ట్ పాయింట్, ఇక మీరు ఎంత ఆపినా కూడా రాజదండం టాపిక్ రావాల్సిందే అండి. రావద్దంటలేను, రాజదండం అది సపరేట్గా దాని గురించే ఒక ½ an hour ఓన్లీ రాజదండం గురించే మాట్లాడదామంటా ఉన్నా. నేను రాజదండం టాపిక్ ఆపమనట్లే. అయితే దాన్ని మిళితం చేయకుండా రాజదండం టాపిక్ అనేది ఒక ½ an hour స్పెసిఫిక్ గా వాట్ ఇస్ రాజదండం, ఎందుకు వచ్చింది, రావాల్సిన అవసరం అయితే అది అంతకుముందు దాన్ని తీసుకుపోయి పెట్టడానికి గల కారణం ఏంది, ఇవన్నీ డిబేటబుల్. ఈ రోజు మాట్లాడాల్సినటువంటి అంశాలు అవన్నీ మాట్లాడకూడని అంశాలు కాదు. కాకపోతే ఇంతవరకు పాలిటిక్స్ విషయంకి వచ్చినప్పుడు పాలిటిక్స్లో కేవలం ప్రతిపక్షాలు ఇప్పటిదాకా మీరు రాజదండం గురించి మాట్లాడుతూ ఉన్నారు, పత్రికల్లో వస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు ఇంకా రాజదండం గురించి వాళ్ళు ఇంకా రాలే. కాంగ్రెస్ పార్టీ కూడా రాజదండం ఎందుకు తెచ్చిండ్రు, అది తేవాల్సిన అవసరం ఏముందని ఇంకా ఇప్పటిదాకా మాట్లాడలే. సరే, రేపు మాట్లాడరా అనేది వేరే అంశం. కాకపోతే ప్రతిపక్షాలు ఇప్పటిదాకా కూడా, ఈ రోజు దాకా కూడా అనేక ప్రశ్నలు అడిగిన మోదీ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఒకటి, బీజేపీ ఎందుకని చెప్పి ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు అనేది 2. మూడో అంశం ఏంటంటే మేము రామన్నం కనీసం పిలవరా,
ఇంకా నిన్న మొన్న కొందరు మాట్లాడినారు, ఈరోజు కూడా మాట్లాడినారు. అలిగితే పిలువరా, ఇంట్లో సరే ఓ శుభకార్యం అవుతుంది, ఓ చిన్న కొడుకో పెద్ద కొడుకు అలిగి పక్కకు పోతారు, పక్కకు పోతే ఇంకా వాడు పోతే పోయిందని చెప్పి పక్కకు పెడతారా? వాడిని ఎందుకు అలిగినవరా బాబు, నువ్వు రా కార్యక్రమానికి రా అని పిలువరా? మరి మొత్తం దీని అందరికి దేశానికి లేకపోతే పార్లమెంటుకు పెద్దన్న అయినటువంటి మోడీ వీళ్ళందరినీ ఎందుకు ఫోన్లు చేయలేదు, వాళ్ళని ఎందుకు పిలవలేదు అనేటువంటిది ఒక ప్రధాన విమర్శ. దానికి ఏం చెప్తారు? ఫోన్లు చేయలేదు, పిలవలేదు అనేది టోటలీ రాంగ్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన లెజిస్లేటివ్ మెంబర్స్, మీకు ఫస్ట్ థింగ్ అక్కడ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. వెళ్ళడానికి నేను అక్కడికి వెళ్ళాలి, నాకు రైట్ ఉంది అని నాన్ సెన్స్ మాట్లాడడం కాకుండా, నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ని, నన్ను ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎన్నుకున్నారు అన్న బాధ్యతాయుతమైన ఆలోచన కానీ ఆపోజిషన్ పార్టీస్కుంటే వాళ్ళు న్యాచురల్గా వెళ్తారు. వెనక నుంచి వెళ్ళి నాన్ సెన్స్ వాగిన తర్వాత మేము రాము, మేము బాయ్కాట్ చేస్తున్నాము, ఇవన్నీ మాట్లాడకుండా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినప్పుడు వాళ్ళు న్యాచురల్గా వెళ్ళేవాళ్ళు. మోదీ అనేది ఇప్పుడు మోదీ ఇన్వైట్ చేయట్లేదు, మోదీ వీళ్ళని రానివ్వట్లేదు, ఆయన ఓన్గా నియంతలాగా చేస్తున్నాడు, అదేమన్నా మోదీ హౌజా అండి? వెరీ ఫస్ట్ థింగ్, ఆయన తనకు తనే నేను సేవకుడిని, ప్రధాన సేవకుడిని అని ఆయన చెప్పుకున్నాడు. వీళ్ళు ఆయన ఏమని రీఎన్ఫోర్స్ చేయాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకటి. రెండవది, ఆయనది కాదు, ఇది మనది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం పాలిటిక్స్ని, మొత్తం దేశాన్ని మోదీకి వైపు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు కొన్నేళ్ల నుంచి వెళ్ళి స్వాతంత్రం అనేది ఒక వ్యక్తి ద్వారానే వచ్చింది అనే ఆ మానసిక బానిసత్వం నుంచి వెళ్ళి ఉన్నారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి వైపుకి వెళ్తుంది అనే మానసిక బానిసత్వం వైపు వీళ్ళు వెళ్తున్నారు. ఇందాక నేను చూసిన చాలా మంది పొద్దుటి నుంచి డిబేట్లో డిస్కషన్లో మాట్లాడుతూ ఉన్నాం, మోదీని వ్యతిరేకించే క్రమంలో మొత్తం దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక పెద్ద మాట. అంటే అది చాలా పెద్ద మాటనే, మోదీని వ్యతిరేకించే క్రమంలో దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అనేటువంటి. ఎట్లా నిజంగానే వీళ్ళు దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే మాట, సరే అది బీజేపీ వైపు నుంచే లేకపోతే రైట్ వింగ్ వైపు నుంచి వస్తున్నటువంటి మాట. దీని మోదీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లే, ఇలా దేశాన్ని వ్యతిరేకించడం ఏం కనబడ్డది? అవును, మోదీని వ్యతిరేకించుకుంటే మోదీ ఏం ఫీల్ అవ్వట్లేదు కదా. సో వెరీ ఫస్ట్ థింగ్, మోదీ ఏం ఫీల్ అవ్వట్లేదు, పబ్లిక్ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. యా, ఈజ్ ఇన్ పాలిటిక్స్. వెన్ యూ ఆర్ ఇన్ పాలిటిక్స్ యూ షుడ్ బి రెడీ టు టేక్ ద క్రిటిసిజం. సో ఆయన క్రిటిసిజం తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో వీళ్ళు క్రిటిసైజ్ చేసినా కూడా ప్రజలు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ప్రజలు వింటున్నారు, అచ్చా ఏం మాట్లాడుతున్నారు ఏంది అని అనలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మోదీ ఇన్వైట్ చేయాలి అని చూడడం కాదు, మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఆ హౌస్లో మిమ్మల్ని ఏ నియోజకవర్గం నుంచి ప్రజలైతే గెలిపించారో ఆ ప్రజల గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు మాట్లాడడానికి ఆ హౌస్ని మీరు యూజ్ చేసుకోగలిగే దానిలో ఉండాలి. మీరు వెళ్ళి అక్కడ మాట్లాడగలగాలి, వెళ్ళాలి. దీన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక మనిషికి ఇంత చరిష్మా ఉండడం, ఒక మనిషికి ఇంత ఉండడం, కానీ అది కూడా వెరీ రేర్ అండి. ఒక పర్సన్ హీజ్ లైక్ హీస్ బియాండ్ బీజేపీ. మోదీ ఈజ్ లైక్ ఒక కంట్రీని, ఒక సివిలైజేషన్ని రిప్రజెంట్ చేసే అంత గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది ఆయన పూర్వజన్మ సుకృతమో, లేకపోతే ఆయనను మన చెప్తాం కదా మనం, కాపాడడం కోసం ఒక్కొక్కరు ఇట్లా కారణ జన్ములు వస్తున్నారు అని మన వాళ్ళు చెప్తుంటారు. సో అలానో ఏంటో తెలీదు, మనం జడ్జి చేయలేం. కానీ ఏదో అయితే చరిష్మా ఆయనలో ఉంది, ఆయన దగ్గర ఏదో ఒక గొప్పతనం ఉంది, ఆయన ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఇంత గొప్ప గొప్ప పనులు చేయగలుగుతున్నారు. సో దీన్ని చూసి వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసింది ఏంటంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ లేదా ఫ్రీ బీస్. రాజనీతిలో నీచమైన రాజనీతి ఏంటంటే ఫ్రీ బీస్తోని నువ్వు ఒక కంట్రీని, ఒక రాజ్యాన్ని నడిపించడం అనేది ఒక నీచమైన పాలిటిక్స్. సో దీన్ని ప్రజలకు అలవాటు చేయడంలో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ కర్ణాటకలో మనం చూసాం, ఫ్రీబీస్ ఇచ్చి ఆ ఫ్రీబీస్ని వాళ్ళు నిలబెట్టుకోలేకుండా ఏదో కార్డ్స్ ఇచ్చి దాని నుంచి వాళ్ళు క్యాష్ షాపింగ్ చేసి ఏదో చేయాలి అని. సో ఇలాంటి నీచమైన స్థితికి, అంటే నీచమైన థాట్ ప్రాసెస్లోకి ప్రజల్ని తీసుకెళ్లడంలో వీళ్ళు సక్సెస్ అవుతున్న టైంలో నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తి దీన్ని టోటల్లీ, అంటే ప్రజలు వాళ్ళ స్వార్థం నుంచి వెళ్ళి, ఒక వైరాగ్యం నుంచి, త్యాగం నుంచి వెళ్ళి, ఇలాంటి థాట్స్ నుంచి వచ్చి దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు చాలామంది ఆయన టాపిక్స్కి అట్రాక్ట్ అవ్వడం, ఆయన ఐడియాలజీని ఫాలో అవ్వడం లాంటివి చేస్తుంటే వీళ్లకు ఫ్యూచర్లో వీళ్ళ రాజకీయ నిరుద్యోగం ఎక్కడొస్తుందో, అంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు ఫరెవర్ ఉండిపోతారేమో అన్న వీళ్ళ బాధతోని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. బట్ పబ్లిక్ ఈజ్ నాట్ ఫుల్ టు గో ఇన్ టు దీస్ పీపుల్స్ ట్రాప్స్. 100% ఆయన ఇమేజ్ ఆయనకు ఉంటుంది, ఆయన చరిష్మా ఆయనకు ఉంటుంది 100%. కానీ మనం లాజికల్గా గమనిస్తే మోదీ దీన్ని ఇనాగరేట్ చేయడంలో ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ వయలేషన్ లేదు.